అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో వనవాసం ప్రారంభం. ముగ్గురు రాజవస్త్రాలను తీసేసి చెట్టు తొక్కలతో చేసిన వస్త్రాలను ధరించారు. రాముడు తన ఆభరణాలు తీసేశాడు. సీత కూడా అలాగే చేసింది. అయోధ్య ప్రజలు కన్నీటితో వారి వీడ్కోలు పలికారు. సుమంత్రుడు నడిపిన రథం ముందుకు కదిలింది. రాజు దశరథుడు విలపిస్తూ పిలిచాడు, రామ రామ అని. కానీ రాముడు ధైర్యంగా వంగి నమస్కరించి ముందుకు సాగిపోయాడు. ఆ రాత్రి వారు తామసా నదీ తీరంలో విశ్రాంతి తీసుకున్నారు. రాముడు గడ్డి మంచంపై, పక్కన సీత, లక్ష్మణుడు కాపలా కాచుతూ రాత్రిని గడిపారు. ప్రభాతంలో రాముడు సుమంత్రునితో అన్నాడు, నిశ్శబ్దంగా రథాన్ని ముందుగా నడపండి, ప్రజలు మమ్మల్ని ఆపకూడదు అని. అలా ఆయన మెల్లగా అయోధ్యను వీడాడు. చివరకు వారు పవిత్ర గంగానది తీరానికి చేరుకున్నారు. అక్కడ నిషాదరాజు గుహుడు సాదరంగా స్వాగతించాడు. ప్రభు, ఈ అరణ్యంలో మీరు నా అతిథులు, నా రాజ్యం మీ సొత్తు అని గుహుడు అన్నాడు. రాముడు ఆలింగనం చేసి అన్నాడు, మిత్రమా, నీ ప్రేమకు చాలా కృతజ్ఞతలు, కానీ నేను ధర్మబద్ధుడిని, ఇక్కడ నేను ఎక్కువ కాలం ఉండలేను అని. తర్వాతి ఉదయం రాముడు సుమంత్రునితో ఇలా అన్నాడు, సుమంత్ర, నువ్వు అయోధ్యకు తిరిగి వెళ్ళు, అక్కడ నా తండ్రికి నీ సహాయం ఎంతో అవసరం అని అన్నాడు. సుమంత్రుడు కన్నీటితో నమస్కరించి వెళ్ళిపోయాడు. రాముడు, సీత, లక్ష్మణుడు అడవిలో లోతుగా నడుస్తూ వనవాసాన్ని ప్రారంభించారు. ఇలా రాముడు ధైర్యం, ప్రేమ, భక్తితో తన వనవాసాన్ని ప్రారంభించాడు. ఆయన చేసిన వనవాసం ఒకరోజు ధర్మంపై చెడును గెలిచిన విజయానికి మార్గం కావడం ప్రారంభించింది. ధన్యవాదాలు.